మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలో రాజధాని ఉండాలనే రూలే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మాట్లాడిన మాటల మీద. ఆయన మాట్లాడిన మాట మీరు చెప్పాలంటే ఆయన మరి ఏ విధంగా రాజకీయ నాయకుడు అయ్యాడో మాకైతే అర్థం కావట్లేదండి. మాలాంటి సామాన్యులకు కూడా రాజకీయం అనేది అర్థం అవుతుంది. మరి అతను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు రాజధాని అనే ప్రాంతం లేదు, రాజధాని అవసరం లేదు అని చెప్పడం అనేది హాస్యాస్పదమైన విషయం. అలాంటి వ్యక్తి మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటనేది ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారండి. ఈ రోజుల్లో ఎవరో గమనించకుండా ఏమీ లేదు. ఇతను చేసే చేష్టలు, ఇతను చేసినవి కూడా చాలా అధికారంలో ఉన్నప్పుడు చేసినవి అన్నీ చాలా చూశారండి. మరి ఈరోజు రాజధాని అవసరం లేదని చెప్పి అంటున్నాడు. ఇదే రాజధాని లేకపోవటం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పక్కనున్న తెలంగాణకు హైదరాబాదు, అదే రాజధాని ఆర్థిక వనరులు తీసుకొచ్చేది హైదరాబాద్. బెంగళూరు అనేది కర్ణాటక రాష్ట్రం. బెంగళూరు మొత్తం ఆదాయ వనరు అంతా బెంగళూరు నుంచి వస్తుందంటే రాజధాని ఉండబట్టే కదండి. అలాగే చెన్నై కానీ కోల్కతా కానీ ఇవన్నీ కూడా రాజధానిలేనండి. ఇవన్నీ అదే ఆర్థిక వనరులు సమకూర్చేది ఆ ప్రాంతాలే. మరి ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడుతాను అర్థం కాలేదు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొత్తగా మావిగాన్ రాజధాని అంటారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చెయ్యాలి అని చెప్పి ఆయన కొత్త ప్రపోజల్ పెట్టారు. దీని గురించి మీరేం చెప్తారు? అసలు మావిగాన్ రాజధాని మీకు ఎలా అనిపిస్తుంది? సార్ ఇది కూడా మాకు చాలా మా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయం తెలిసిన వాళ్ళు కానీ అందరూ కూడా చాలా నవ్వుకుంటున్నారండి. ఈ మావిగాన్ అనేది వర్షం ఎందుకు తీసుకొచ్చాడండి? మరి అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ మావిగాన్ అనేది గుర్తురాలేదు ఆయనకి. మచిలీపట్నం, విజయవాడ అంటాడు, గుంటూరు అని అంటే గన్ కల్చర్ తీసుకొచ్చి నా ఆలోచన ఉందేమో. ఇలాగ అనేది కరెక్ట్ కదండి. మావిగాన్ ఏంటంటే అంతకుముందు ఇప్పుడు మచిలీపట్నం ఇవన్నీ డెవలప్ చేయాలంటే ఎంతో ఒక్కొక్క దానికి ఎన్నెన్నో సంస్థలు, ఒక్కొక్క దానికి ఎన్నో ఎకరాలు కావాలండి. ఇప్పుడు విజయవాడ అంతా ఈ సిటీ చూశారు మీరు, అంతా కంజెస్టెడ్గా ఉంటుంది, ఏదైనా చేస్తుంది. మచిలీపట్నం అంటారు, ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతుంది? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? ఇప్పుడు వచ్చి నువ్వు మావిగాన్ అని మాట్లాడతావు అనేది కరెక్ట్ కాదు. అక్కడ చేస్తున్న అమరావతి అనేది సరైన కరెక్ట్ది. అది ఏ సంస్థలు వచ్చినా కానీ ఎన్ని ఎకరాలలో 100 ఎకరాలు ఇవ్వాల్సి వచ్చినవి ఉంటాయి. అలాగే ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, మొత్తం అన్ని రకాలుగా విధంగా అమరావతి అనేది అనుకూలమైన ప్రదేశం అండి. ఈ మావిగాన్ అనేది పిచ్చి మాటలు, హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఏంటో తెలియట్లేదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు ముఖ్యంగా అమరావతికి నా మద్దతు అన్నాడు. రైతులు భూములు ఇవ్వండి, సహకరించండి అని అన్నారు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చి 2019లో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో ఓడిపోయిన తర్వాత ఏమో మావిగాన్ రాజధాని అన్నారు. ఈ మధ్యలో అమరావతి రాజధాని, ఖమ్మ రాజధాని అని, వేసిల రాజధాని అని, ముంపు ప్రాంతం అని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని, ఇలా రకరకాలుగా వేరే ఒక మాటలు వచ్చాయి. అంటే ఎందుకు రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా గంటకో విధంగా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రాష్ట్ర స్థాయి నేత ఇలా మాట్లాడడం మీద మీ అభిప్రాయం ఏంటి? అది కాదండి, అతనికి అధికార దాహం అండి. ఎప్పుడు అధికారంలో ఉండాలనే కోరిక అతనిలో బలంగా ఎప్పుడు ఉంటుంది. దానికోసం చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తున్నాడు. ఇప్పుడు మావిగాన్ అని చెప్పి అంటాడు, రాజధాని వేషాలు అంటాడు. ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రోజు అలా మాట్లాడటం కూడా చాలా హాస్యాస్పదం. మాట్లాడకూడదండి అవన్నీ. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇలాంటి మాటలు మాట్లాడి అపహాస్యం అయిపోయి ఏదేదో పిచ్చివాగుడు వాగి పుచ్చి తొగులా కనిపించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడండి ఇప్పుడు ఈ విషయాల్లో కానీ. కాబట్టి మనం అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఇప్పుడు మనకు కావాల్సింది అభివృద్ధి, అమరావతి అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి అయితేనే మనం రేపన్న రోజు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతాం. మన రాష్ట్రం ముందు ఉండాలని మనందరం కోరుకునే ప్రజల కోరికండి. కాబట్టి ఇలాంటి పిచ్చి తొక్కులక్క మాటలు మనం వినాల్సిన పని లేదు. అంటే జగన్ గారికి అవగాహన రాహిత్యం లేకపోవడం వల్ల, లేదంటే ఏదో ఒకటి మాట్లాడి కావాలని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మాట్లాడుతున్నారంటారు? అవగాహన రచ్చ కాదు, ఇవన్నీ కూడా కావాలని చేసే వ్యాఖ్యలేనండి. ఈ ప్రజల్ని గందరగోళంలో నెట్టి ఎక్కడ రాజధాని అనేది ఇది లేకుండా వచ్చే పెట్టుబడిదారులని, ఇన్వెస్టర్లు అందరినీ కూడా భయపెట్టి ఏదో నేను వచ్చేస్తాను ఇంకో 2 సంవత్సరాలు ఉందని చెప్పి భయపెట్టే చేస్తున్నాడు. కానీ ప్రజలు పూర్తి క్లారిటీతో ఉన్నారండి, ఇబ్బంది ఏం లేదు. దానికి రాజధాని అనేది అమరావతి ఉంటుంది. మరి ఈ రోజు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ అమరావతి రైతులు గత 5 ఏళ్ళు కూడా ఎంతో మంది చెప్పు దెబ్బలు తిన్నారు, పడరాని పాటలు పడ్డారు, కష్టాలు ఎన్నో పడ్డారు. కొంతమంది దాదాపుగా 260 మందికి పైగా ప్రాణత్యాగాలు చేసి చనిపోయారు. మరి వాళ్ళ త్యాగ ఫలమైన ఈ రోజు న్యాయం జరిగిందంటారా కూటమి ప్రభుత్వం తరఫున? కంపల్సరీగా అండి.
మరి తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాగ్దానాలు చేస్తూ అమరావతి ఉంటుంది మనకి రాజధాని అని చెప్పి ఏకైక రాజధాని అని అతనిలాగా మూడు ముక్కలాట జగన్ లాగా మూడు రాజధానులు అని చెప్పి ఏ రోజు మాట్లాడింది సందర్భం లేదు. ఆయన వచ్చిన సందర్భంలో మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఆయన చెప్పిన విషయాలు మేము గమనించామండి. రేపు రాజధాని విషయంలో ఆయన ఎంత క్లారిటీగా ఉన్నారో రాజ్యసభలో ఉన్న చట్టసభలో బిల్లు పెట్టారు, అది కూడా పాస్ అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఈ రాజధాని ఆపే పరిస్థితి ఎక్కడా లేదండి, ముందుకెళ్తుందని తెలియదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు కానీ పార్లమెంటులో ఏదైతే చట్టబద్ధత కోసం బిల్లు ప్రవేశపెట్టారో, అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారో అప్పుడు వ్యతిరేకించారు. కానీ మిగిలిన పార్టీలకు సంబంధించిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని అనేది అమరావతిగా ఉండడం ఇష్టం లేదని అంటారా? ఒకటండి, ఈయనకి మన రాష్ట్రం అనేది బాగుపడాలనే ఉద్దేశం లేదండి. ఎప్పుడు రాజకీయం చేయాలనుకుంటాడు, అతనే అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు చూసారే బయట ఉన్న పార్టీలన్నీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ కూడా మన మద్దతు తెలియజేస్తాయి. గర్వంగా నువ్వు కూడా మద్దతు ఇచ్చి ఉండి మాకు రాజధాని అయితే అని ఉంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. రేపున్న ప్రజలు కూడా ఆలోచించేవాళ్ళు, సరే మనకి మద్దతు ఇచ్చాడు కదా ఏం చేయాలని. అలాంటిది లేకుండా నువ్వు వాకౌట్ చేసేసి నీ యొక్క ఇది అహంకారాన్ని, నీ యొక్క దుర్బుద్ధిని బయట పెట్టుకున్నావు. కాబట్టి అధికారం అనేది నువ్వు వచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తున్నారో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సవరణ చేయొచ్చు, మార్పులు చేయొచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని మార్చే అవకాశం ఉందంటారా? ఏమి ఉండదండి. సవరణ ఆల్రెడీ అక్కడే పెద్దల సభలోనే అంత చట్టబద్ధంగా జరిగిందండి. ఇతను వచ్చి చేసేది ఏమి ఉండదు, ఏ ఇది ఉండదు. కాబట్టి ఇతను శాశ్వతంగా ఈ బెంగళూరులోనే ఉంటున్నాడని తెలిసింది మాకు కూడా. అక్కడ ఉండి శాశ్వతంగా అక్కడే ఉండి నువ్వు ఏమైనా ఉంటే నీ వ్యాపారాలు, నీ దొంగ వ్యాపారాలు ఉంటాయి అక్కడ చేసుకో, కానీ రాష్ట్రంలోకి వచ్చి నువ్వు చేసే పీకేది ఏమి లేదని కూడా మేము తెలియజేస్తాం. ఇప్పుడు కొత్తగా జగన్ గారు మాట్లాడిన మావిగన్ రాజధాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ అవుతున్నాయి, వైరల్ జరుగుతుంది. దానికి వైసీపీ నాయకులు మాజీ ఎంపీ భరత్ గారు కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కానీ మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళే జగన్ గారు చెప్పిన ప్రపోజల్ వ్యతిరేకిస్తారు. మావిగన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మంచి గ్రోత్ కారిడార్, మంచి ఎకనామిక్ కారిడార్ అని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు. దీని గురించి మీరే ఈ గ్రోత్ కారిడార్లు ఇవన్నీ కూడా అంత ముందు ఏం చేశాడండి, 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు రావాలి కదా. ఇవన్నీ కూడా పిచ్చి తొక్కులకు మాట్లాడి వాళ్ళు కూడా అవగాహన లేకుండా మీరు కూడా ఆలోచించండి. ప్రజలు రాజధాని డెవలప్ అయితే రేపు అంతా డెవలప్ అవుతుంది. విజయవాడ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడి అతను ఏదో చెప్పాడు, మీరు కూడా వెనకాల తోక ఊపుకుంటూ వెళ్ళి చేసుకుంటారు కూడా కరెక్ట్ కాదు తెలియజేసుకోండి. ఫైనల్ గా మీరేమంటారు మావిగన్ రాజధాని మీద? మీ ఒపీనియన్ అండి, ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? మావిగారు అనేది ఒక తొగ్గులక ఆలోచన అండి అదంతా కూడా. అలాంటివన్నీ పిచ్చి ప్రారంభాలు కూడా పోకుండా నువ్వు ఇప్పుడు రాజధాని ఏదైతే ఉందో అమరావతికి అభివృద్ధికి నువ్వు కూడా తోడ్పాటు అందించు. రేపు ప్రతిపక్షంలోనే ఈ 11 స్థానాలన్నా నీకు మిగులుతాయి, లేదంటే అవి కూడా పోతాయని కూడా తెలియజేస్తాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని ఉండాలనే రూలే లేదని అంటారు. దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? బాబు నాయన జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అసలు రాజ్యాంగం అంటే తెలుసా? ముందు రాజ్యాంగం తెలియదు, ఒక ఇంగ్లీష్ తెలియదు, తెలుగు తెలియదు, హిందీ తెలియదు. మా కర్మ కొద్ది నువ్వు మాకు ఆంధ్ర రాష్ట్రానికి తగిలేవయ్యా బాబు. ముందు నువ్వు ఒక వెర్రిగన్ను, మారిగన్ను కాదు, నువ్వు పెద్ద వెర్రిగన్ను. రాష్ట్రానికి పేరు పెట్టేంత తెలివితేటలు నీకుంటే మన రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. కాబట్టి నువ్వు ముందు తెలుగు నేర్చుకో. నాకు ఒక డౌట్ అండి, ఆయనకి ఒక భగవద్గీత శ్లోకం ఇచ్చి చదవమని చెప్పాలని నా కోరిక. అది శ్లోకం చదివితే తర్వాత నువ్వు ఎలక్షన్కి వెళ్తుంది, కానీ ముందు అది తెలుసుకోమని చెబుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రాజ్యాంగంలో ఏ క్లాస్ ఉందో ఏంటో, అసలు రాజ్యాంగంలో రాజధాని లేదని నీకు తెలుసా? ముందు అసలు ఇన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, ఆ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉంటుందా? ఫస్ట్ మొన్న ఉత్తరాంధ్ర వైజాగ్ అన్నావు, కర్నూలు అన్నావు, ఇది పరిపాలనా రాజధాని అన్నావు. అసలు నీకు మరి ఉత్తరాంధ్ర వాళ్ళు మరి ఇప్పుడు ఏం అన్యాయం చేశారు వాళ్ళు మరి కదా? ఇప్పుడు మళ్ళీ ఏమో వైజాగ్ మచిలీపట్నం అంటున్నావు. అసలు నువ్వు అసలు రాష్ట్రంలోనే పనికిరాని నాయకుడు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతూ కొత్తగా మావిగన్ రాజధాని అంటారు, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అంటారు. ఇది ఎలా అనిపిస్తుంది? గతంలో 3 రాజధానులు అని ఆయనే అన్నారు, ఇప్పుడేమో మావిగన్ రాజధాని అంటారు. మీరేం చెప్తారు దీనికి? మావిగన్ ఏంటండి అసలు? ముందు ఫస్ట్ ఎవరో స్క్రిప్ట్ ఇచ్చింది ఆయన చదువుతాడు. అసలు మావిగన్ అంటే కూడా తెలియదు ఆయన. ముందు ఎవరో ఇస్తారు స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుతాడు ఆయన. తర్వాత వెళ్ళి మళ్ళీ ఏం చేయాలో తెలియక నత్తిపోకొడిలాగా ఉంటాడు అనమాట ఆయన.
అది పరిస్థితి అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్పితే అవగాహన రాహిత్యం అనేది ఆయనకి లేదంటారా? అసలు పొరపాటున కూడా లేదండి. అసలు ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం అండి. ఆయన అసలు పనికిరాని నాయకుడే. తల్లిని గెంటేశాడు, చెల్లికి ఏమి లేకుండా చేశాడు, బాబాయిని చంపేశాడు. మా బాబాయ్గా మేము చంపుకుంటాం అన్నట్టు ఉంది పరిస్థితి. దాన్ని ఏ కేసులు లేవు. 16 కేసులు ఈడీ కేసులు ఉన్నాయి. అయ్యే ఏమైనాయో తెలీదు. అసలు రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు రాబోయే తరాలకు కూడా రాకూడదండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతికి మద్దతు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగన్ రాజధాని అంటున్నారు. మధ్యలో వేశ్యల రాజధాని అని, కమ్మ రాజధాని అని, ముంపు ప్రాంతం అని, శ్మశాన వాటికని ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఎందుకంటే రాజధాని విషయంలో ఇలా క్లారిటీ లేకుండా రకానికో విధంగా మాట్లాడడం ఏంటంటేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు అండి. ఇప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ అనేది ఒక సిటీని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఇవాళ ఇంజనీరింగ్ చదవటానికి సిఎస్సి అనే గ్రూప్ కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి వల్ల. గ్రూప్ వచ్చింది. ఎంతో మంది, ఒక ఆంధ్రప్రదేశ్ కాదండి, ఇండియాలోనే చాలా మంది ఈ ఇంజనీరింగ్ కోర్సులు చదివి వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేసుకున్నారు. ఆ క్రెడిట్ ఎక్కడ చంద్రబాబు నాయుడికి మళ్ళీ అమరావతి కడితే ఎక్కడ వస్తుందో అని చెప్పి వాళ్ళందరినీ బూటికాలతో తన్ని, ఆడవాళ్ళని మగ కానిస్టేబుల్తో జాకెట్లు లాగిచ్చి, చున్నీలు లాగిచ్చి, ఇలాంటి పనులు చేసి ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి రాకూడదు అన్న ఒక కాన్సెప్ట్తోనే అతను ఆయన చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడిద్దండి. అయితే ఇక్కడ గతంలో అమరావతి రైతులు దాదాపు 260 మంది చనిపోయారు. ఎంతో మంది మహిళలు నానా పాటలు పడ్డారు, నానా కష్టాలు పడ్డారు. కొంతమందిని అయితే చెప్పు దెబ్బలు కూడా కొట్టారు, తింటున్న అన్నం కూడా లాక్కున్నారు. అటువంటి పరిస్థితులు 260 మంది పైగా చనిపోయిన ప్రాణత్యాగాల వల్ల ఈ రోజు అమరావతి అనేది ఒక చట్టబద్ధత కల్పించడం జరిగిందా? ఇవాళ వాళ్ళ చావులకు న్యాయం జరిగిందంటారా? తప్పకుండా న్యాయం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు తరతరాల నుంచి వచ్చిన భూమి అండి. అది వాళ్ళు ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే వాళ్ళు ఇచ్చేశారు భూమి. ఏ నాయకుడికి ఇస్తారంటే ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ఆయన సేకరించి వాళ్ళకి రేపు రాబోయే తరాలకి మన రాజధాని ఇవ్వటం కోసం వాళ్ళ దగ్గర తీసుకున్నారండి. మరి వాళ్ళ త్యాగాలే కదండి. మరి ఇంట్లో పిల్లల్ని కూడా చూడరండి, పొలం చూసుకుంటారు కదా తెల్లారిపాటికి వెళ్ళేటప్పటికి. మరి వాళ్ళ త్యాగాల వల్లనే ఇవాళ పాదయాత్ర చేసిన చీటింగ్ కానీ, లేకపోతే కనకదుర్గం గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నైవేద్యాలు పెట్టి ఎన్నో రకాలుగా చేశారండి. పాప వాళ్ళ త్యాగాల వల్లనే వాళ్ళు నిలబడిందండి అమరావతి. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి చట్టబద్ధత కల్పించారు. దానికి వైసీపీ ఎంపీలు వ్యతిరేకించారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకించారు. ఎందుకని అంటారు? అంటే అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదంటారు. ఇష్టం లేకే కదండి. మరి పార్లమెంట్లో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు ఉంటే వీళ్ళొక్కళ్ళే ఒక సైడ్ ఉండి వ్యతిరేకించారంటే వాళ్ళని ఏమనాలంటే ఈ రాష్ట్రంలోనే కాదండి, వాళ్ళ దేశం నుంచి తరవాలి వాళ్ళని, అలాంటి వాళ్ళని. వీళ్ళు పాకిస్తాన్ కంటే డేంజర్గా ఉన్నారండి వీళ్ళందరూ. ఎంపీలు కానీ వాళ్ళ వైసీపీ పార్టీ కానీ అంత డేంజర్ ఫెయిల్స్ అండి వాళ్ళందరూ. కాబట్టి అసలు వీళ్ళని అసలు క్షమించకూడదండి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళని తరిం కొట్టాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ రోజు ఏదైతే చట్టబద్ధత కల్పించారో రేపు పొద్దున్న దాన్ని మార్పు చేయొచ్చు, సవరణ చేయొచ్చు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మారుస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాజధాని మళ్ళీ మారుద్దా? అసలు అది అసంభవం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మన ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. వాళ్ళ కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త రాజధాని కావాలి. రాజధాని కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనం కొత్త రాజధాని పెట్టుకుని దాన్ని చట్టబద్ధం చేసుకున్నాం. ఇప్పుడు వస్తే మళ్ళీ ఒకసారి వచ్చి మేము ఇంకో రాజధాని ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టమైన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయటం అనేది కుదరదు. అది ఆయనకి తెలీదు. ఫస్ట్ ఏమి తెలియదండి ఆయనకి, అన్ఫెయిల్. ఇప్పుడు మావిగన్ రాజధాని అన్నారు, దాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. దాని గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతూ పిచ్చోళ్ళందరూ కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేక ట్రోల్ చేస్తున్నారు తప్పితే మావిగన్ అనేది ఒక గ్రోత్ ఫ్యాక్టర్, ఒక మంచి 3 సిటీల్లో డెవలప్ చేస్తుందని చెప్పి అంబటి రాంబాబు గారు కానీ మాజీ ఎంపీ భరత్ కానీ మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? అంబటి రాంబాబు గారికి ఏం తెలుసండి? ఆడు గంట అరగంట రాంబాబు. అది అంబటి రాంబాబుకి ఏం తెలీదు. అది అది వేస్ట్ ఫీల్. అవసరమైనప్పుడు ఇప్పుడు మావిగన్ అనే దాన్ని ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో సోషల్ మీడియాలో ఉన్న నాకు తెలుసండి, ఇన్నాళ్ళల్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది అండి, చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. తెలియని చిన్నపిల్లలు కూడా
జగన్ రాగానే నవ్వుకుంటున్నారండి. ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆ రోజు ఇక కామెడీ మొదలైపోయినట్టే. అలా తయారైపోయింది జగన్ పరిస్థితి. ఫైనల్ గా ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? అమరావతి రాజధాని అని చెప్పి చట్టబద్ధత కల్పించారు, కానీ మావిగన్ రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టారు. మీరేం చెప్తారు దానికి? అసలు అది మావిగన్ అనేది అనవసరం అండి. అది సిఆర్డిఏ పరిధిలోనే ఉంది ఆల్రెడీ. తెనాలి బందరు వరకు దగ్గర సిఆర్డిఏ పరిధిలో ఉంది. ఇంకా మావిగన్ ఏంటంటే ఆడు బొంద. కాబట్టి ఇప్పుడు మన కళల రాజధాని అండి ఇది. మన తెలుగు వాళ్ళ కళల రాజధాని అమరావతి. అటు వైజాగ్ వాళ్ళకి కానీ ఇటు చిత్తూరు జిల్లా వాళ్ళకి కానీ మధ్యలో ఉన్నది మన రాజధాని. మనం డెవలప్ చేసుకుందాం, మన రాబోయే తరాలకి అందిద్దామండి ఇది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలోనే ఎక్కడ రాజధాని ఉండాలనే రూలే లేదని అంటారు. దీని గురించి మీరేమంటారు? ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? అసలు రాజధాని లేకుండా ప్రపంచంలో ఏ రాష్ట్రం లేదు. కనీసం మన ఒక జిల్లాకు కూడా ఒక రాజధాని ఉంటుంది. అలాగే కృష్ణా జిల్లాకి ఒక బందర్ రాజధాని ఉంది. అలాగే ఎన్టీఆర్ జిల్లాకి విజయవాడ రాజధాని ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఎలా? అసలు అది కరెక్ట్ కాదు కదా. అది చిన్నపిల్లల్ని అడిగినా ఒప్పుకోరు ఆ విషయంలో. ఎవరైనా క్లారిటీ ఇస్తారు. మనకు రాజధాని అవసరం. వారం 10-15 రోజుల నుంచి రాజధాని మీద చాలా ఇచ్చేసి దానికి లోక్సభలో రాజ్యసభలో చట్టం చేశారు. అది గెజిట్ కూడా విడుదలవుతుంది. ఆ రాజధాని మనకి అభివృద్ధి చేసి రాజధాని మూలాన కొన్ని లక్షల మంది యువత భవిష్యత్తు చాలా బాగుంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ముఖ్యంగా మావిగన్ రాజధాని అని కొత్త ప్రపోజల్ పెట్టారు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయండి. మచిలీపట్నంలో విజయవాడలో విఐ, గుంటూరులో గన్ తీసుకొని రాజధాని చేయండి అని అంటారు. ఎలా అనిపిస్తుంది ఈ కొత్తగా మావిగన్ రాజధాని మీద? మీ ఒపీనియన్ ఏంటి? అది కరెక్ట్ గా రాజకీయ నేతలు కానీ ఒక పార్టీ లీడర్ అయ్యి ఉంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు. కనీసం చిన్నపిల్లలు, పసిపిల్లల్ని అడిగినా అది ఒప్పుకోరు, అది ఖండిస్తారు. ఆ మాటే కరెక్ట్ కాదు. ఆయన రకరకాలుగా మాట్లాడతాడు. కొన్నాళ్ళు వైజాగ్ అంటాడు, కొన్నాళ్ళు కర్నూలు అంటాడు. అసలు రాజధాని అక్కర్లేదు అంటాడు. ఏం పద్ధతి అది? ఆ మాటలు అంత రాజకీయ నాయకుడు అంటే ఒక పార్టీ లీడర్, అధ్యక్షుడు అయి ఉండి అలాంటి మాటలు మాట్లాడటం చాలా తప్పు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాజధాని మనకి అమరావతి రాజధాని. అమరావతి డెవలప్ అవుతుంది. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో ఏదేదో చెప్తున్నారు కులాలని. దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మనకి చాలా యువత ఉంది. ఆ రైతులు మనకు స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర 36,000 ఎకరాలు ఫస్ట్ ఇచ్చారు. మళ్ళీ రెండో తెస్తున్నారు. దాని మీద మన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చి డెవలప్ చేస్తే మన ఆంధ్ర ఎంత డెవలప్ అవుతుంది. దీని మూలన ఎంతమంది పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. దాన్ని చాలా ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి ఈ విషయం మీద. అయితే ఇక్కడ 2014లో జగన్ గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడేమో నేను అమరావతికి మద్దతు, రైతులు కూడా ఇంకా సహకరించండి, అవసరమైనంత భూములు ఇంకా ఇవ్వండి అని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అంటే వైజాగ్, అమరావతి, కర్నూలు అన్నారు. ఇప్పుడేమో కొత్తగా మావిగన్ రాజధాని అన్నారు. దానికి ముందు కూడా వేసియల్ రాజధాని అని, ముంపు ప్రాంతం అని, కమ్మ ప్రాంతం అని, శ్మశానం అని ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఎందుకు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర స్థాయి నేత అయ్యి ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి గంటకో విధంగా ఎందుకు రకరకాలుగా మాట్లాడుతున్నారు క్లారిటీ లేకుండా? ఆయనకి చిన్న మెదడు చితికింది. నిజం చెప్పాలంటే ఆయన మాట్లాడే వెర్షన్ అసలు బాగాలేదు. రాజధాని మనకు అవసరం. అది కమ్మ రాజధాని కాదు, ముంపు ప్రాంతం కాదు, ఇంకో రకమైన ప్రాంతం కాదు. వాళ్ళ రాజధాని చూడండి, అక్కడికి వెళ్ళి కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. కొంత చాలా డెవలప్మెంట్ కనపడుతుంది. మీరు వెళ్ళి చూస్తే రాజధాని ఏంటి, మన ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని అవుతుంది. వాళ్ళది ఇండియాలో నెంబర్ 1 అవుతుంది. అది మీరు వెళ్ళి చూస్తే, మేము చెప్పడం కాదు, మీరు వెళ్ళి చూస్తే, నేను 3 రాజధాని వెళ్ళి చూసి వచ్చాను. మొత్తం తిరిగి లక్షల మంది పనిచేస్తున్నారు. చాలా బిల్డింగ్స్, అసెంబ్లీలు మొత్తం తయారవుతున్నాయి. ఐఏఎస్ బిల్డింగ్లు, ఐపీఎస్ బిల్డింగ్లు, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్ని తయారవుతున్నాయి. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి ఆ రైతులను అడిగితే చెప్తారు ఏంటి ఇక్కడ ఇట్లా మాట్లాడుతున్నారంటే. రైతులు చెప్తారు, చెప్పు తీసుకొడతారు రైతులు. మరి ముఖ్యంగా చూసుకుంటే రైతులు గత 5 ఏళ్లు అంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది ఎన్నో కష్టాలు పడ్డారు. ధర్నాలని, నిరసనలని, ర్యాలీలని చేశారు. 260 మందికి పైగా ప్రాణత్యాగాలు చేశారు. ఈ రోజు వాళ్ళ త్యాగ ఫలమైన అమరావతి శాశ్వత రాజధానిగా కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక చట్టబద్ధత కల్పించి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు. వాళ్ళకి న్యాయం జరిగిందంటారు? ఆ చావులకి న్యాయం జరిగింది. వాళ్ళ బలిదానమే వాళ్ళ రాజధాని అమరావతి రాజధాని రావడానికి మెయిన్ ఉద్దేశం. వాళ్ళ కృషి ఫలించింది. చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు
చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి మా మోడీ సహకారం అందించబట్టి రాజధాని వాళ్ళ అది చాలా చాలా బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది, చాలా డెవలప్ అవుతుంది. ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని అవుతుంది అమరావతి. 100% మేము చెప్పగలం. అక్కడ ఏ రైతులు అడిగినా చెప్తారు. ఆ రైతులు వాళ్ళు ఇష్టపడి అంత భూములు ఇచ్చి అలా చేస్తే ఇవాళ 2వ విడత కూడా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళ డెవలప్మెంట్ చూసే కదా సిద్ధపడింది. పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నారు ఇవన్నీ. వాళ్ళ పిల్లలు ఇప్పుడు మనం ఎంతకాలం ఉంటాం, మన తర్వాత వచ్చే ఫ్యూచర్ కావాలి కదా. అమరావతి రాజధాని అనేది కావాలి. ఆ రాజధాని కావాలంటే ఈ కూటమి పార్టీలు అన్నీ కలిసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము మన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ రోజు ఏదైతే అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పితూ బిల్లు పాస్ చేశారో దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణ చేయొచ్చు, మార్పులు చేయొచ్చు, అదొకటి గుర్తు పెట్టుకోండి అని అంటున్నారు. అంటే ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి మళ్ళీ అయితే ఖచ్చితంగా రాజధాని మార్చే అవకాశం ఉందంటారా? అసలు సమస్య లేదు. ఆయన ముఖ్యమంత్రి ఏది లేదు, ఆ చట్టబద్ధత క్యాన్సిల్ చేసుకోవటం కూడా హక్కు లేదు. భారతదేశంలో 150 కోట్ల మంది జనాభా ఒప్పుకొని వాళ్ళ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తే ఒక్క వైసీపీ ఒకటే మద్దతు ఇవ్వలేదు. అన్ని పార్టీలు భారతదేశంలో పార్టీలు, అన్ని పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్తో సహా, కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకు ఇచ్చారు? దీంట్లో మంచి ఉంది కాబట్టే ఇచ్చారు. మద్దతు ఇచ్చినప్పుడు ఈయనెవరు ఇలా చేయటానికి, ఇది బలమే ఉంది చేయటానికి. ఈయనకి అసలు ముందు ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం లేదు, ఎమ్మెల్యే కూడా అవుతాడో లేదో చెప్పలేము. పార్లమెంటులో ఏదైతే అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారో ఆ టైంలో అన్ని పార్టీల నేతలు సపోర్ట్ చేశారు, ఒక్క వైసీపీ తప్ప. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని అంటారు కేవలం వైసీపీ వ్యతిరేకిస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదని అంటారా? ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేదండి. ఆయన ఏంటైతే మంచి జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు, బీజేపీ మోడీ గారు అందరూ కలిసి రాజధాని అక్కడ పెట్టాలని చట్టబద్ధత చేశారో అది ఆయనకి ఇష్టం లేదు. మంచి ఎప్పుడు ఆయన మంచి ఇష్టపడ్డు కాబట్టి ఆయన 11 సీట్లకు పడిపోయాడు. ఈసారి 1 సీటు కూడా వస్తారు, అది కూడా తెలియదు, చెప్పలేము. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు కోమాలో ఉన్నారు, వాళ్ళందరికీ చిన్న మెదళ్ళు చితికిపోయింది. అయితే ఇప్పుడు మావిగన్ రాజధాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ దాన్ని సమర్థిస్తూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కానీ, మాజీ ఎంపీ భరత్ గాని మాట్లాడుతూ నాలెడ్జ్ లేని వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానాన్ని వ్యతిరేకిస్తారు, బుద్ధి లేని వాళ్ళే వ్యతిరేకిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్లాన్ చెప్పారు, ఇది ఒక మంచి గ్రోత్ కారిడార్ అవుద్ది, ఎకనామిక్ కారిడార్ అవుద్ది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? వాళ్ళు చెప్పింది నిజం అంటారా ఆ విషయంలో? వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి మైండ్ లేదు, వాళ్ళకి కూడా చిన్న మెదడు చితికిపోయింది. వాళ్ళకి ఏం తొయ్యక దీన్ని బదనామం చేయటం కోసం వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. అంతేగాని రాజధానికి 140 కోట్ల మంది మద్దతు ఇచ్చారు. ఆ ఒక్క వైసీపీ పార్టీ తప్ప భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు, విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా మనకు మద్దతు ఇచ్చారు. రాజధాని ఉండాలి, అమరావతి ఉండాలి, అమరావతి వస్తే డెవలప్ అయితే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలని అనౌన్స్ చేశారు. దాని ప్రకారం ఆయన చేస్తారు. ఆ రాజధాని ఎవరి తరం కూడా కాదు మార్చడం. ఫైనల్ గా మీరే ఉంటారు ఒక పబ్లిక్ గా, మావిగన్ రాజధాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మీరేం చెప్తారు దానికి ఒక మాటలో? ఆయన ఇప్పుడు ఇది అన్నారా? కొన్నాళ్ళ తర్వాత కడప రాజధాని అంటాడు. అసలు ఆయన గురించి మనం పట్టించుకోవసరం లేదండి, అది జరిగే పని కాదు కదా. ఆయన గురించి మనం మాట తీసుకోక్కర్లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని అంటున్నారు. అసలు రాజ్యాంగంలో కూడా రాజధాని ఉండాలనే రూలే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చెప్తారు సార్? రాజధాని అవసరం లేదనేది ఒక విఘ్నత లేనటువంటి, పరిపక్వత లేనటువంటి రాజకీయ నాయకుడు చేసేటటువంటి ఒక వాదన అది. ఇవాళ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ భారతదేశానికి రాజధాని ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికి కూడా, ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది. ఇవాళ మళ్ళీ రాష్ట్రాలు విడిపోయినప్పటికి కూడా ఆ రాష్ట్రాల్లోనే మళ్ళీ ఏదో ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోవటం. ఇవాళ 1947 తర్వాత అవి 53, 26, 79 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడినటువంటి, పనికి మాలినటువంటి మాటను మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు ఏనాడు కూడా ఎవరో కూడా
రాజధాని రాష్ట్రాలకు అవసరం లేదు, దేశానికి రాజధాని అవసరం లేదని చెప్పినటువంటి రాజకీయ నాయకులు ఈ భారతదేశంలోనే లేరు. మరి అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని సచివాలయాలు అక్కడ ఉండేటటువంటి అధికారులందరూ కూడా పనిచేయాలని, దాన్ని రాజధానిగా ఉండాలని రాసి ఉంటే ఈయన అసలు రాజధాని అవసరమే లేదని చెప్తాడు. ఎలక్షన్లో ఏం చెప్పాడు? 2019 ఎలక్షన్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఉండాలి, 1,00,000 ఎకరాలు కావాలని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో అమరావతి అవసరం లేదు, 3 ప్రాంతాల రాజధాని, వైజాగ్, రాయలసీమ, విజయవాడ 3 ప్రాంతాలని చెప్పాడు. ఇవాళ ఓడిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు? ప్లాన్ ఏ వదిలేసేయండి, ప్లాన్ బి ఇది మావిగన్ అని పెట్టండి అంటున్నాడు. ఇవాళ అసలు అతనికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అతనికి లేనే లేదు. అందుకనే అతను ప్రజల్లో పలసనవుతున్నాడు. ఇవాళ మావిగన్ పేరు అతను పెట్టిన తర్వాత, అతను రాజధాని ఉందని చెప్పిన తర్వాత ఇవాళ అతని మీద ఏం ట్రోల్ అవుతున్నాయి, వాళ్ళ ఛానల్స్లో కానివ్వండి, ఇవాళ ఏ రకమైనటువంటి సంభాషణలు జరుగుతున్నాయి ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తే అతని జ్ఞానం కలుగుద్ది. అతనికి ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏం చెప్తున్నారు అనేది కూడా అతనికి జ్ఞానోదయం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొత్తగా మావిగన్ రాజధాని అన్నారు. మచిలీపట్నం, విజయవాడ రాజధాని చేయాలని చెప్పి కొత్త ప్రపోజల్ పెడతారు. ఎలా అనిపిస్తుంది ఈ మావిగన్ రాజధాని మీద మీ కామెంట్స్ ఏంటి? అసలు మావిగన్ ఏంటి రాజధాని? వాళ్ళ అమరావతి ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని పెట్టింది కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సరేనన్నాడు. తర్వాత 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు అక్కడ. ఇవాళ తర్వాత మళ్ళీ అతను 3 రాజధానులు అన్నాడు. ఇవాళేమో బందరు, విజయవాడ, గుంటూరు ఇవి తీసుకోండి అని అంటాడు కారిడారు. ఇవాళ అసలు పూటకొకటి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి రాజధాని మారుతుందా? ఇవాళ 3 రాజధానులని 1924లో చెప్పావు, వదిలేసావు. ఇవాళ ప్లాన్ బి అంటున్నావు, ప్లాన్ సి ఉంటుందా మళ్ళీ? తర్వాత ప్లాన్ డి ఉంటుందా? అంటే 5 సంవత్సరాలకు ఒకసారి రాజధాని మార్చే వాళ్ళు ఏమంటారు? వాళ్ళ ఉదాహరణకి సంచార జాతులని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలామంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి పాపం ఆర్థికంగా వెనుకబడినటువంటి వృత్తులు చేసుకునేటటువంటి వారు ఏంటి అంటే వాళ్ళు విజయవాడలో ఉంటారు, రేపు గుడివాడ వెళ్తారు, ఎల్లుండి భీమవరం వెళ్తారు. వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుని అక్కడే ఉండి అక్కడే జీవనాలు చేసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆ రకంగా రాజధానిని నువ్వు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఈ రకంగా పనికిరానట్టు ఆలోచనలతోటి ఈ రాష్ట్రంలో ఒక గందరగోళాన్ని సృష్టించి, ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని సృష్టించి వాళ్ళ అమరావతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధానిలో ఉండేటటువంటి బిల్డింగ్లు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి చేస్తూ ఉంటే అవి పూర్తయితే నీకు వచ్చేటటువంటి 11 సీట్లు కూడా రావని చెప్పి నువ్వు వాళ్ళ మావిగన్ను, మచిలీపట్నం నుంచి తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియు తీసుకోండి, ఈ రకమైనటువంటి పనికిమాల ఆలోచన చెప్తున్నా వాళ్ళు ప్రజలు విశ్వసించట్లేదు. నీ మాటలకు చెల్లైపోయింది. నిన్ను అందుకనే 11 సీట్లో కూర్చోబెట్టారు. అయినా కూడా నీకు జ్ఞానోదయం అయిపోతే ఆ 11 పులివెందులో కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు ఆయన రాజధానికి మద్దతు, రైతులు కూడా సహకరించండి అన్నారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. తర్వాత ఇప్పుడేమో మావిగన్ రాజధాని అంటారు. మధ్యలో అమరావతి వేసల్ రాజధాని, ముంపు ప్రాంతం అని, కమ్మ ప్రాంతం అని ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఎందుకు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ లేకుండా గంటకో విధంగా మాట్లాడుతున్నారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని విషయంలో అతనికి వైసీపీ పార్టీకి క్లారిటీ అనేది లేదు. వాళ్ళు అది లేకనే ఇష్టం వచ్చినట్టు రకరకాలంగా నాయకులు ఒక రకమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. దాంట్లో సెకండ్ కేటగిరీ నాయకులేమో మేము అమరావతికి విరోధం కాదంటారు, థర్డ్ కేటగిరీ నాయకులేమో మాకు అమరావతిలోనే ఉండాలి రాజధాని అంటారు. అట్లాగే కింద ఉండే స్థానికులేమో మా నాయకులు తల దిక్కు మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్థాయి నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, బి స్థాయి నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, సి స్థాయి నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు. మేము ఎటు మాట్లాడాలో మాకు తెలియట్లేదని వీళ్ళు కింద గగ్గోలు పెడతా ఉంటారు. ఇవాళ అసలు ఆ పార్టీకి సరైనటువంటి స్పష్టమైనటువంటి రాజధాని విషయంలో ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒక పబ్లిక్గా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరం నడిబొడ్డున ఒక పౌరుడిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం.
నువ్వు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో నువ్వు ఇప్పటికైనా తేల్చి చెప్పు జగన్. 2029లో మేము వస్తాం, మేము చూస్తాం అంటున్నావు కదా, నువ్వు వచ్చేదో సచ్చేది తర్వాత సంగతి. నీకు స్పష్టమైనటువంటి ఇదిగో 29లో మేము వస్తే మావిగాని ఏర్పాటు చేస్తామని చెప్పి నువ్వు ప్రకటన చేయి. మళ్ళీ నువ్వేదో సలహా ఇవ్వటం కాదు, నీ పార్టీ విధానాన్ని స్పష్టంగా చెప్పు. స్పష్టంగా చెప్పి జనంలోకి వస్తే నీకు మళ్ళీ చెంపదెబ్బలు పెట్టాలా, లేకపోతే 11 ఓడగొట్టాలా, లేకపోతే పులివెందుల్లో నిన్ను ఓడగొట్టాలనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. జగన్ గారు మాట్లాడుతూ రాజధానికి ఏదైతే చట్టబద్ధత కల్పించారో రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సవరణ చేయొచ్చు, మార్పులు చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మార్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రాజధాని అంటే అసెంబ్లీలో చట్టమే కాదండి. రాజధాని అంటే అసెంబ్లీలో ఊరినే తీర్మానం కాదు. దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అమరావతి పట్టణానికి, అమరావతి రాజధాని అనే దానికి మౌలికంగా వాళ్ళు అక్కడ సెక్రటేరియట్ కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్సీ క్వార్టర్స్ కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సచివాలయంలో పనిచేసేటువంటి అన్ని విభాగాల సంబంధించినటువంటి జ్యుడిషియల్ స్టాఫ్ కానివ్వండి, అన్నీ కూడా అక్కడ నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఇవాళ నువ్వు వస్తే నేను ఇంకోసాటికి తీసుకెళ్తాను, బందరు తీసుకెళ్తాను, లేకపోతే శ్రీకాకుళం తీసుకెళ్తాను. చట్టబద్ధత అనేది భారతదేశంలో పార్లమెంట్లో చేసినటువంటి చట్టానికి ఒక విలువ ఉంది, అట్లాగే రాజ్యసభలో చేసినటువంటి చట్టానికి ఒక విలువ ఉంది. వాళ్ళ రాజ్యాంగం రాసిన తర్వాత 1947 ఆ రోజున రాజ్యాంగం నిపుణులు రచించిన తర్వాత పార్లమెంటులో చట్టాలను తెచ్చి, రాజ్యసభలో చట్టాలను తెచ్చి, పార్లమెంటులో చట్టాలు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని అనేక సవరణలు చేయటం జరిగింది. ఇవాళ అంతేగాని ఇవాళ నువ్వు స్పష్టత లేకుండా, నువ్వు ఏం చేయాలో నీకు సరైనటువంటి అవగాహన లేకుండా నేను రేపు వస్తే ఇవాళ అమరావతి మార్చేస్తాను, లేదా మన విజయనగరం, విజయవాడ, మన విశాఖపట్నాన్ని నేను అక్కడి నుంచి దాన్ని చేస్తాను, ఇది చట్టబద్ధత లేదు. ప్రతి చట్టబద్ధత అసెంబ్లీకి దానికి ఒక డెమోక్రసీలో దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఆయనకి తెలిస్తే మరి ఇదన్నీ బాగుంటుంది. ఆయనకి తెలియనప్పుడు మనం ఏం చెప్తాం? ఆయన కోర్టులో ఉండేదానికి చట్టం చేస్తే చట్టపరంగా వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. వాళ్ళ కోర్టులే కాపాడి మొన్నటిదాకా రాజధాని అమరావతి ప్రజలందరినీ కూడా, వాళ్ళ రాజధాని అమరావతి ప్రజలందరినీ కూడా హైకోర్టులే కాపాడి, సుప్రీంకోర్టు కాపాడింది. నువ్వు వస్తే కదా, అసలు నువ్వు వచ్చినప్పుడు కదా. నువ్వు ఎక్కడికి వస్తావు? నీ జనం నిన్ను చెప్పుతావు చీకొట్టి వాళ్ళ 11 సీట్లు పరిమితం చేసినా ఇంకా నువ్వు వచ్చేది ఎక్కడ, సచ్చేది ఎక్కడ? ఫైనల్ గా మావిగన్ రాజధాని మీద ఒక మాటలో మీరేం చెప్తారు పబ్లిక్? కొత్తగా మావిగన్ రాజధాని అనేది జగన్ అనాలోచిత నిర్ణయము. మావిగన్ రాజధాని పేరు చెప్పుకుని నువ్వు జనం ముందుకు రా, జనం ముందుకు వచ్చి నువ్వు జనాన్ని ఓట్లు అడుగు. నీకు కావాల్సినటువంటి నీకు సీట్లు కానీ ఓట్లు కానీ జనం బుద్ధి చెప్పకపోతే అప్పుడు చూద్దాం, వేచి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలో రాజధాని ఉండాలనే రూలే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి ఆయన మాట్లాడిన మాటల మీద? నిజంగా జగన్ గారి ప్రెస్ మీట్ చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే, సామాన్య ప్రజలుగా ఆయనకి పూర్తిగా మతి భ్రమించి అసలు ఆయన కాన్షియస్ లో ఉన్నారా? అసలు రాజధాని లేని రాష్ట్రం ఏంటండి? అంటే తలకాయ లేని మనిషి ఉంటాడా? ఒకటే సూటి ప్రశ్న. తలకాయ లేని మనిషి ఎలా ఉండడో అలాగే రాష్ట్రానికి రాజధాని లేకపోతే పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారు? రాజధాని అనేది లేకపోతే ఆయనకి అసలు అది చాలా చిన్న క్వశ్చన్. చిన్న పిల్లల్ని అడిగినా కూడా రాజధాని అవసరమా లేదా అంటే అవసరం అని చెప్తారు. అలాంటిది ఆయన రాజధానే వద్దంటున్నాడు అంటే ఏంటి? అసలు ఆయన మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది? అయితే జగన్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొత్తగా మావిగన్ అనే ప్రపోజల్ పెట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా మావిగన్ రాజధాని మీద ఎలా స్పందిస్తారు? ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు మీరు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అంటున్నారు. సరే, మీకు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, అది మీకు ప్రజలు ఇవ్వలేదు, కానీ నాకు కావాల్సిందే అని చెప్పి పట్టుపడుతున్నారు. ఓకే, సరే, ప్రతిపక్ష నేత అంటే ఏంటి? ప్రజల పక్షాన ప్రశ్నించేవాడు ప్రభుత్వాన్ని, అంతే కదా. సరే, మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి రాజధాని గురించి. మావి గన్ను పెట్టమంటారో, మావి జగన్ పెట్టమంటారో, మన సంస్కృతే గన్నులు కత్తులు సంస్కృతిని తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా అంటించాలని చూస్తున్నారు. సరే, మీరు అసెంబ్లీకి వెళ్ళి ఏదైతే తీర్మానం అమరావతి రాజధానిగా అనే తీర్మానం అసెంబ్లీలో పెట్టే రోజున మీరు ఒక ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా
మీకు బాధ్యత ఉంది కదా, మీకు ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాల్సింది ప్రజలందరూ చూస్తున్నారు కదా. ప్రజా నేతగా నేను ఉండాలి అనుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, లేదా మీకున్న డౌట్స్ ఏంటో మరి అడగకపోయారా? అలాగా ప్రజల ముందు అడగాల్సినప్పుడు అడగకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నీకు అనుకూలమైన ఛానల్స్ నీ ముందు కూర్చోబెట్టుకుని ఇదేమన్నా స్కిట్ అనుకుంటున్నావా, లేకపోతే ఫన్ చేద్దాం అనుకుంటున్నావా? అసలు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు తీసుకొచ్చి మావిగన్ అని మధ్యలో జగేపేటను కూడా కలుపుకుంటే మావి జగన్ అయిపోయేది. ఆ మావి అనేది తీసేసి ఈ రాష్ట్రానికి జగనే క్యాపిటల్ అని చెప్పుకోపోయావా? పోనీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అక్కడ నేను అమరావతికి మద్దతు, రైతులందరూ సహకరించండి, భూములు ఇవ్వండి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడేమో మావిగన్ రాజధాని అంటారు. మధ్యలో అమరావతి వేసీల రాజధాని, ముంపు ప్రాంతం అని, అమ్మ రాజధాని అని, లేకపోతే శ్మశాన వాటికని, ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఎందుకు రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు బలమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతికి సపోర్ట్ చేస్తున్నాను, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పారు. ఆ రోజు ఒక మాట చెప్పారు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బాయి ఒక రాజధాని కాదు అని ఆ రాజధాని మీద వేయాల్సిన అభాండాలన్నీ వేసి రైతుల త్యాగాన్ని, ఆ అసెంబ్లీ సాక్షిగా రైతుల త్యాగాన్ని మీరు అవహేళన చేసి ఆ రోజున 3 రాజధానులు అన్నారు. పోనీ ఆ మాట పోయింది. ఇప్పుడు కొత్తగా 3 రాజధానులు అని ఏం చెప్పారు? ఇటు వైజాగ్ పరిపాలన వైజాగ్ నుంచి చేస్తాను, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు, హైకోర్టు కర్నూలులో పెట్టుకుందాము, న్యాయ రాజధాని అది అని చెప్పారు. పోనీ అట్లీస్ట్ ఆ మాట మీద నువ్వు నిలబడ్డావా? మళ్ళీ ఈ రోజున 11 సీట్లతో నిన్ను ప్రజలు కూర్చోబెడితే నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? మళ్ళీ మావిగన్ అంటున్నావు. ఫస్ట్ అసలు నీకు క్లారిటీ లేదు. నీ క్లారిటీ లేని విధానం. నువ్వు ఇంకొక విషయం ఏంటంటే నేను మడమ తిప్పను మాట తప్పును అంటావు. నువ్వు మడమ తిప్పుతావు, మాట తప్పుతావు అనేది ఈ ఒక్కటి చాలు నీకు ఉదాహరణ. అయితే ఇక్కడ గత 5 ఏళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు ప్రాణత్యాగాలు చేశారు. ఎంతో మంది ఎన్నో అవమానాలు పడ్డారు, చెప్పు దెబ్బలు కూడా తిన్నారు. 260 మందికి పైగా ప్రాణత్యాగాలకి ఈ రోజు నిదర్శనంగా కూటమి ప్రభుత్వ సారథ్యంలో అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ఎలా అనిపిస్తుంది? వాళ్ళ చావులకు న్యాయం జరిగిందంటారా? ఇవాళ అమరావతి నిజంగా స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత 1600 రోజుల పాటు ఒక ప్రజా ఉద్యమం నడిచింది. ఏ రాజకీయ పార్టీ అంటలేకుండా ప్రజలు ఉద్యమం చేశారు అంటే నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశంలో అమరావతి అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే అది వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఇవ్వలేదు. ఒక రాష్ట్ర మనుగడ కోసం, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజున అమరావతి రైతులు తమ పొలాల్ని త్యాగం చేశారు. అదేమి బీడు భూములు కాదు. ఆ రోజున అమరావతి రైతులు ఇచ్చింది సంవత్సరానికి 3 పంటలు 2 పంటలు పండే భూమిని. ఈ ప్రజలు ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, మా రాష్ట్రం ముందుకెళ్ళాలి అని ఆనాడు ఒక నాయకుడి మీద నమ్మకంతో కొన్ని వేల ఎకరాల భూములు, 30,000 ఎకరాల భూములు ఆ రోజున అమరావతి రైతులు ఇచ్చారు. అమరావతి రైతుల త్యాగాన్ని నువ్వెంత అవహేళన చేశావు? ఆ అమరావతి రైతులని నువ్వెన్ని ఇబ్బందులు పాలు చేశావు? 9 నెలల గర్భవతిని నువ్వు కాలుతో తన్నావు, వాళ్ళని రోడ్ల మీద కూర్చోపెట్టావు, రోడ్ల మీద అన్నం తినేలా చేసావు. అమ్మవారి గుడికి వెళ్తున్న వాళ్ళని నీ బూటకాళ్లతో పోలీసులతో తన్నించావు. కంచెలు కట్టుకుని నువ్వు రోజు సెక్రటేరియట్కి వెళ్ళావు. ఎందుకు నీకు అంత భయం? ఆ ప్రజలు ఓటేస్తేనే నువ్వు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నావనే విషయాన్ని నువ్వు మర్చిపోయి అమరావతి రైతులని, అమరావతి మహిళని అనరాని మాటలు, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి జగన్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ రోజు ఏదైతే అమరావతికి చట్టబద్ధత కల్పించారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సవరణ చేయొచ్చు, మార్చొచ్చు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆయన అధికారంలోకి వస్తే అమరావతిని మళ్ళీ మారుస్తారన్నారు రాజధానిని. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆ పిచ్చి, ఆ మతి భ్రమించటం, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయి మళ్ళీ నేను వస్తా ఒకటే, ఇవాళ అమరావతి రాజధానిగా ఉండాలి అనేది ఒక కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే మద్దతిస్తే జరగలేదు. ఆయనకి ఏమన్నా కొంచెం స్పృహ ఉండి, కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే లోక్సభలో, రాజ్యసభలో ఈ 3 పార్టీలు కాకుండా 40 పార్టీలు ఏకకంఠంతో ఈ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది రాజధానిగా ఉండాలి అని చెప్పి దాని చట్టబద్ధం తీసుకొచ్చారు. అంటే నువ్వు 40 పార్టీలు చేసిన దేశం మొత్తం కూడా అమరావతి రాజధానిగా ఉండాలన్న దాన్ని నువ్వేం చేస్తావు? అది నీ తరం. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు. నువ్వు 1 టైం సీఎం, నువ్వు 1 టైం ఛాన్స్ అడిగావు. సో నువ్వు 1 టైం సీఎం ఈ ఆంధ్రప్రదేశ్. పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్ధత కల్పించినప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంపీలు మాత్రం వ్యతిరేకించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదంటారా? దాని గురించి డైవర్ట్ గా మాట్లాడుతున్నారా?
ఒకటేనండి, వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నమాట. ఈ రాష్ట్రంలో ఒక మంచి జరిగితే తట్టుకోలేరు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే తట్టుకోలేరు. ఎంతసేపు వాళ్ళకి ఏంటంటే మంచిగా కాకపోయినా చెడుగానైనా సరే ఈ ప్రజల్లో వాళ్ళు ఉండాలి. సో ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటే ఆ పిచ్చి మాటలు పెట్టి జనాలతో ట్రోల్ చేయించుకోవాలి. ఇదే వాళ్ళకి తెలిసిన రాజ్యాంగం. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలోనే రాజధాని ఉండాలనే రూలే లేదని మాట్లాడుతున్నారు. ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి ఆయన మాట్లాడిన మాటల మీద? ఆయనకి అవగాహన లోపమై ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి దానికి జిల్లాకు కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, కేంద్రానికి కానివ్వండి హెడ్ క్వార్టర్ అనేది ఒకటి ఉండిద్ది. దాన్నే రాజధానిగా పిలవడం జరుగుతుంది. అక్కడి నుంచే ప్రభుత్వ యంత్రాంగం కానీ మొత్తం టోటల్ వ్యవస్థ మొత్తం అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఆ మాత్రం అవగాహన లేని అతను మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా చేసాడో నాకు అర్థం కావట్లేదు. పాపం అధికారులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇలాంటి పిచ్చి మెంటాలిటీ ఉన్నోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో రాసి ఉందా అంటే, ఇప్పుడు ఇంట్లో ఉంది 10 మంది ఉంటాం, లేదా 5గురు ఉంటాం. 5గురులో ఎవరో ఒకరు పెద్దగా నిర్ణయించుకుని వాళ్ళకి బాధ్యత చెప్తాం. అలాగే రాష్ట్రానికి పరిసర ప్రాంతాలన్నీ కలిపి ఒక హెడ్ క్వార్టర్గా పెట్టుకుంటాం. ఆ మాత్రం అవగాహన లేని వ్యక్తిని నిజంగా ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొత్తగా మావిగన్ రాజధాని అంటారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి గ్రోత్ కారిడార్ గా డెవలప్ చేయాలి, ఇది ఒక మంచి రాజధాని చేయాలని అని అంటారు. ఎలా అనిపిస్తుంది కొత్తగా మళ్ళీ మావిగన్ రాజధాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో తప్పు లేదు, అంతేగాని దానికి అర్థం పర్థం లేని మాటలు పదాలు ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. అందరూ నవ్వుకుంటున్నారు. పిచ్చేని పట్టింది ఇతనికి. మావి గన్ను లేదంటే పెంటగన్ను ఏంటది? ఇప్పుడు ఒక మనిషికి పేరు పెట్టామంటే దానికి అర్థం, పూర్తి అర్థం ఉంటేనే పెడతాం. నా పేరు గంగాధర్, గంగం ధరించుడు గంగాధర్, ప్రసాదుడు ఈశ్వర ప్రసాద్ అని ప్రసాద్ అని పెట్టుకుంటారు. అలాగా ఒక పేరు పెట్టినా ఒక మనిషికి పేరు పెడితేనే దానికి అర్థం వెతుకుతాం కదా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు పరిపాలించి అమరావతి రాజధానిగా అప్పుడు గతంలో బాగా వర్ధిల్లింది కాబట్టి, అది రాజులు రాజ్యాలు ఏలారు కాబట్టి అమరావతి పేరు ప్రకటించడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడం పోయి ఏదేదో మాట్లాడతాడు. అసలు అమరావతి ఇక్కడ వద్దంటాడు. అంతకుముందు 3 రాజధానులు అన్నాడు. తర్వాత ఏమో చేతగానోడు ఏదో చెప్తున్నట్టు చేతగాక ఇవన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట. అంతమించి ఇంకొక విషయం చెప్తున్నా నేను. అమరావతి చట్టబద్ధత కల్పించింది కాబట్టి కేంద్ర గవర్నమెంట్, అది ప్రభుత్వం ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అతను గతంలో చేశాడు. చిన్న గీత పక్కన పెద్ద గీత, డైవర్ట్ పాలిటిషియన్స్ అనమాట. అతను దాంట్లో తిట్ట ఒక చిన్న ప్రాబ్లం జరిగితే దాన్ని ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ ప్రాబ్లం ఇది చేయకుండా రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు అనమాట. అతనికి ఇచ్చే సలహాదారులు ఎవరో కానీ నిజంగా అందరూ వస్తున్నారు, ఉమ్మేసి ఊతున్నారు అతని మొహం మీద. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన అయితే లేకపోవడం వల్ల ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారా, లేదా అంటే ఆయన కావాలని ఇదంతా చేస్తున్నారంటారా? నేను ఒక మాట చెప్తేనండి, ప్రపంచ లోక కళ్యాణం కోసం మహర్షులు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. రాక్షసులు ఏం చేసేవాళ్ళు, దాన్ని ఎలా చెడగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసేవాళ్ళు. చివరికి ఏం జరిగిద్ది, ఏదైతే మంచి కోరుకుంటామో అదే విజయం సాధిస్తుంది. ఆ రకంగా ఇలాంటి ఎప్పుడు మంచి పని చేసినా ఇలాంటి రాక్షసులు పుడుతూనే ఉంటారు. గతంలో మనం నరకాసురుని చంపేసి ఎలాగైతే దీపావళి చేసుకున్నామో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దించేసి అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించుకొని ఈ రోజున దీపావళి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ. దాన్ని చాలా మేము ఆనందంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తుల మాటలు పరిగణలో తీసుకోవడం కూడా టైం వేస్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతి మద్దతు ఇచ్చారు. 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మావిగన్ రాజధాని అంటున్నారు. మధ్యలోనేమో వేసల్ రాజధాని, ఖమ్మ ప్రాంతం అని, ముంపు ప్రాంతం అని, లేదంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటారు. ఇన్ని రకాలుగా రాజధాని విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు గంటకో విధంగా? ఒక మతి స్థిమితం లేని మనిషి మాట్లాడినట్టు ఉంటుంది అతని మాటలు వింటుంటే. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, అలాగే ఏం మాట్లాడో కూడా తెలియదు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా 33,000 ఎకరాలు ఉండాలి, దీనికి నేను ఆమోదిస్తున్నాను, నేను అందుకనే ఇల్లు కూడా ఇక్కడ అమరావతి ప్రాంతంలోనే కట్టుకొని ఉంటున్నాను, అప్పుడేమో నారా చంద్రబాబు ఇక్కడ ఉండట్లేదు, ఆయనకి అమరావతి ఇష్టం లేదని ఏదో రకరకాల మాటలు మాట్లాడాడు. ఇప్పుడేమో గతంలో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగన్ అంటే, రేపొద్దున ఇంకేమంటే కూడా అర్థం కావట్లేదు.
ఆయనకి ఏంటంటే మతిస్థిమితం లేదు. అంతకుముందు ఏదో ఫారెన్ వెళ్ళి మందులు వాడేవాళ్ళు అన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మతి భ్రమించి ఉంటది. కొద్దిగా ఆయన ఏదైనా మంచి మెంటల్ డాక్టర్ చూపించుకోవడం మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2014 నుంచి 19 వరకు ముఖ్యంగా అమరావతి రైతులందరూ కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారనే మాటలు ఉన్నాయి. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో 260 మంది చనిపోయారు, కొంతమంది చెప్పు దెబ్బలు కూడా తిన్నారు, కొంతమంది తిన్న అన్నాన్ని కూడా లాక్కున్నారు, నానా ఇబ్బందులు పెట్టారనే మాటలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు. మరి 260 మంది ప్రాణత్యాగాల ఫలితమే ఈ రోజు అమరావతి చట్టబద్ధత కలిగిందా, శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందిందంటారా? తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఒక మంచి పరిపాలన దిశగా ఏదైనా ఒక మంచి నిర్ణయం దిశగా ఎవరైనా ముందుకు అడిగేస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఎలా అయితే ప్రాణత్యాగం చేశారో, అలాగే తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి ఎంతో మంది విద్యార్థులు ప్రాణ బలికొన్నారో, అలాగే ఈ రోజున అమరావతి రాజధాని ప్రకటించడం ఎంతో మంది రైతులు ఎన్నో కష్టాలు. పాపం వాళ్ళని చూస్తే ఆడబిడ్డలను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని నేలకు ఈడ్చుకెళ్ళి కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించి మీరు భూములు ఇవ్వద్దని చెప్పి, అలాగే వేరే ఈ ప్రాంతాలను తీసుకొచ్చి వాళ్ళకి మీకు ఇక్కడ మీకు పట్టా ఇచ్చి మీ భూములు ఇస్తున్నాం, మీకు ఇక్కడ ఇల్లు కట్టిస్తాం అని చెప్పి దాన్ని నానా రకాలుగా చెడగొడదాం అని చెప్పి, ఇది శ్మశానం అని చెప్పి రకరకాల మాటలు వైసీపీ ప్రభుత్వంలో చాలా జరిగినాయి. వాటిలన్నింటినీ ఎదుర్కొని నిలబడిన రైతులకు నిజంగా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున అమరావతి రాజధానిగా ప్రకటించడం వల్ల నిజంగా అమరావతి రైతులు ఒకళ్లే కాదు, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా రేపొద్దున భావితరాల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు చట్టబద్ధ కలపడం నిజంగా ఆనందదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే చట్టబద్ధత కల్పించే విషయంలో పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు తప్పితే మిగిలిన అన్ని పార్టీల వ్యక్తులు కూడా సపోర్ట్ చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ కొత్తగా మావిగన్ రాజధాని అంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని ఉండడం ఇష్టం లేదంటారా? నేను ఒకటేనండి, టోటల్ గా నేను ఒక మాట చెప్తున్నా. నేను ఒక మంచి పని చేస్తున్నాను అనుకోండి, ఆ పేరు జనాల్లోకి వెళ్ళిద్దని చెప్పి దాన్ని ఎలా చెడగొట్టాలని చెప్పి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఈ రోజున అమరావతి రాజధాని అంటే ఇండియా మొత్తం ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తుంటే, చివరికి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా. ఆ మాత్రం బుద్ధి లేదండి. ముచ్చికే 3 సీట్లు లేవు వీళ్ళకి, వీళ్ళు వద్దంటే ఆగిపోతా. ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చిద్దనే ఒక దురుద్దేశంతో చేస్తున్న కుట్ర తప్పించి వేరేది లేదు. జగన్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ రోజు ఏదైతే అమరావతి చట్టబద్ధత కల్పించారో రేపు పొద్దున దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణ చేయొచ్చు, మార్పులు చేయొచ్చు, మళ్ళీ రాజధాని మార్చొచ్చు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయన వస్తే మళ్ళీ రాజధాని మారుస్తారంటారా? బుద్ధున్నోడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు. కలలో కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రభుత్వంలో అధికారంలో రాదు. ఇవన్నీ ఏంటంటే జనాలను భయపెట్టాలి, రేపు పొద్దున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎదుగుదలని ఆపాలి, ఎలా ఆపాలని చెప్పి ఇలా నానా రకాల భయాలు పెట్టి సంస్థలు రానివ్వకుండా, పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టనివ్వకుండా దాన్ని ఏమంటారు బెదిరింపు ధోరణి అన్నమాట. ఇలాంటి వ్యక్తిని తిహార్ జైల్లో పెట్టేసి జీవితాంతం ఆయనకి బయటకు రాకుండా జైలు శిక్ష చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అయితే ఇక్కడ జగన్ గారు మాట్లాడిన మావిగన్ రాజధాని గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. దానికి వైసీపీ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కానీ మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు కానీ మాట్లాడుతూ, జగన్ గారు చెప్పిన ఫార్ములా చాలా మంచిది, ఇది పెద్ద గ్రోత్ కారిడార్ అవుతుంది, కొత్తగా సిటీలో డెవలప్ చేయడానికి పనికొస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇదంతా గ్రోత్ కారిడార్ అవుతా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏమండి, మచిలీపట్నంలో పోర్ట్ డెవలప్ చేయట్లేదా? దాని భూసేకరణ జరగలేదా? కృష్ణపట్నం పోర్టు డెవలప్ చేయట్లేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేయట్లేదా? ఇక్కడ అనంతపురంలో కియా పెట్టలేదా? పోలవరం పూర్తి చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి రంగంలో ముందుకెళ్తుంది. కొత్తగా వీళ్ళు ఏంటండి మావిగన్ను, మచిలీపట్నం, మామిడికాయపట్నం, కడపలో తీసేసి పులివెందుల్లో పీ పెట్టుకోమండి. ఏ మీనింగ్ వద్ద చూసుకోమనండి. రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో వాళ్ళ అధినేత మాట్లాడి దానికి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి వీళ్ళు మాట్లాడడం తప్పించి వీళ్ళకే వాళ్ళ నాయకుడికే క్లారిటీ లేదు. ఇంక వీళ్ళకేం క్లారిటీ ఉంటుంది? ఏదో బురద చల్లాలి, ఏదో రకం చెడగొట్టాలి దురుద్దేశంతో మాట్లాడుతూ ఉంటారు. ఫైనల్ గా ఒక పబ్లిక్ మీరేమంటారు? మావిగన్ రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రపోజల్ మీద మీరేం చెప్తారు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని, మావిగన్ రాజధాని మీరేమంటారు? మతి స్థిమితం లేని వ్యక్తి చేతిలో రాయి లాంటిది మావిగన్ అనేది, అంత మించి వేరే ఉద్దేశం ఉండదు.